నేను ఫస్ట్ చెప్పిన నేను మీ టీంలోనే మీకు సపోర్ట్ ఉండాలంటే నేను అడిగింది కూడా మీరు చేయాలి. అందరు అనుకోవాలంటే మీరు ఆఫీస్ వెళ్ళాలంటారు, నేను అనుకోరాదు. నాకు ఇప్పుడు 2 ప్రయారిటీ. ఒకటి చచ్చిపోయడానికి న్యాయం చేయాలి, రెండోది ఎంఆర్ ఆఫీస్ తెరిపియాలి. నాకు ఎంఆర్ ఆఫీస్ తెరిచి ఫస్ట్ ప్రయారిటీ. ఎంఆర్ ఆఫీస్ ఓపెన్ అయిన తర్వాత మీకు జరగాల్సిన న్యాయం గురించి పక్కా ఆలోచిస్తారు. ఇది జరగనంత వరకు అది ఆగుతుంది. వేరే గుర్తుపెట్టు. మేడం దృష్టికి తీసుకెళ్ళి క్లోజ్ చేసేద్దాము చెప్పండి అన్నారు. ఇప్పుడు ఏంటంటే మేడం గారు చెప్పింది మరోసారి గట్టిగా చెప్తాను. ఆ మేడం గారు చెప్పింది చెప్తున్నా. కలెక్టర్ ఆఫీసర్ ఎవరైతే చేంజ్ అయ్యారు కాబట్టి మళ్ళొక్కసారి కొండపోజమ్మ సగలరా మాది 21 ఎకరం భూమి పోయింది. ఈ ఇద్దరు ముగ్గురు లీడర్లు కలిసి కేసు పెట్టాలి పైసలు ఇస్తాం, కేసు పెట్టాలి, ఎక్కువ వస్తాయి అన్నారు. అంటే మేము వాళ్ళ మాట నమ్మాము. ఇక వాళ్ళ మీద ఏమేమి తింటారో తెలియదు, ఇప్పటి వరకు వాళ్ళకు 2 మనిషికి 2 ప్లాట్లు వస్తే చేసుకురు. మా ప్లాట్లు పక్కకు పెట్టిరు. మా ప్లాట్లు తీసేది కావాలంటే మాకు ఇండు టేపు ఉండబోతే ఇండు టేపు రేగులలో సంతులు అవుతుంది. ఆనగొట్టిన మొక్కలు మధ్యలు బియ్యం సంతులు నాంతాయి. పిల్లలు చిన్నోళ్ళు ఊరు 3 బిడ్డలు. ఆ 3 బిడ్డలు ఉన్నోళ్ళు కూడా పెళ్లిలోకి వచ్చారు, బాధలు పడుతున్నారు. అట్లా అయినా కానీ వీళ్ళకి కనికరం లేదు. తెచ్చిపించారు, పక్కకు జరిగారు. ఇప్పుడు చనిపోయిన ఆయన మా తమ్ముడు ముందుగా చచ్చిపోయాడు. 3 నెలలకు మా తమ్ముడు కొడుకు మా ప్లాట్ తీసేసారు కదా నాయన అడిగితే నేను ఏమో రామది తమ్ముడికి మనకు ఇస్తాడు అని నేను అన్నా. అనగానే 2 రోజుల కింద అడిగిడు, పోయిండు. నిన్న వదిలిపెట్టుకుంది. గవర్నమెంట్ మాకు ఆ ప్లాట్లు రిజిస్టర్ కావాలి, ప్యాకేజీలు రావాలి 18 నెలలు. ఆ ప్లాట్లు రిజిస్టర్ కావాలి.